హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి స్లీప్ అండ్ హౌ టు ఇంప్రూవ్ అవర్ స్లీప్ క్వాలిటీ. ఈ మధ్య చాలా మందికి వర్క్ ప్రెషర్ వల్ల, స్ట్రెస్ వల్ల, లేకపోతే మొబైల్ యూసేజ్, లేకపోతే డిప్రెషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వీటి వల్ల స్లీప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. పూర్తిగా నిద్ర పట్టకపోవడం, లేకపోతే పడుకుని చాలాసేపు వరకు నిద్ర పట్టకపోవడం, లేదా కొంచెం నిద్ర పట్టి మళ్ళీ తెలివి రావడం, దీన్ని అన్ఎవెన్ స్లీప్ అంటారు. దీని గురించి మాట్లాడదాం. ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్లీప్లోని ఈ మధ్యన. దీనికి మెయిన్ కారణం మన లైఫ్ స్టైల్, ఇప్పటి మన మోడర్న్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తానంటే 10 వేస్, అంటే 10 రకాలుగా మన స్లీప్ క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఆ హ్యాబిట్స్ ఏంటి, లేకపోతే ఆ హ్యాబిట్స్ని మెల్లమెల్లగా మన లైఫ్ స్టైల్లోకి ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఈ వీడియోలో చెప్తాను. ఆ 10 వేస్ చెప్పేదానికన్నా ముందు నేను ఒక కోట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ కోట్ ఏంటంటే, నేను ఇంతకుముందు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో నేను మా ఫ్రెండ్ పృథ్వీ చేసిన పాడ్కాస్ట్లో కూడా చెప్పాను. ఈ వీడియోలో కూడా కోట్ చెప్తాను. ఈ కోట్ ఎక్కడనే కాదు, మీ లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఎటువంటి ప్రాబ్లం అయినా ఈ కోట్ని డిఫరెన్స్ చేసుకోవచ్చు. ఇదనే కాదు, నా దగ్గర 2-3 కోట్స్ ఉన్నాయి. ఈ కోట్స్ ఎక్కడ ఉపయోగపడతాయి, మీ లైఫ్ స్టైల్లో ఎటువంటి సిచ్యువేషన్ అయినా దీన్ని రిఫరెన్స్ తీసుకొని ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడవచ్చు. ఆ కోట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే మర్చిపోతానని చెప్పేసి రాసుకొని వచ్చాను, చదువుతాను చూడండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. డూయింగ్ జస్ట్ వన్ థింగ్ బెటర్ will force you to do other things also in right manner. ఈ కోట్ మీనింగ్ వచ్చేసరికి మనం చేసే చిన్న పనులు, చెప్పే చిన్న అబద్ధాలు, లేకపోతే మనకున్న చిన్న హ్యాబిట్స్, ఇవన్నీ ఇంటర్లింక్డే. ఎంత ఇంటర్లింక్డ్ అంటే లాస్ట్ అది ఎక్కడికి వెళ్ళి అవుతుందో కూడా మనకు తెలియదు. చిన్న అబద్ధం అనుకుంటాం, కానీ చివరికి వెళ్ళేసరికి ఎంత పెద్ద జరుగుతుందో మనకు తెలియదు. పెద్ద అనర్థాలు జరిగిపోతాయి చిన్న అబద్ధాల వల్ల. కాబట్టి ఇప్పుడు ఈ కోట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మీరు చేసే చిన్న హ్యాబిట్స్, ఇప్పుడు మీరు స్లీప్ కోసం తీసుకునే చిన్న హ్యాబిట్స్, చాలా హ్యాబిట్స్ మీరు తీసుకునేలా చేస్తుంది. సింపుల్. ఇప్పుడు రాత్రి బేగా పడుకోవాలనుకుంటే అన్ని పనులు ఆపేసి ఆ టైం కల్లా పడుకుని పోవాలి. అంటే అన్ని పనులు ఆపేయాలంటే, అంటే మధ్యలో ఆపలేరు కదా, అవి పూర్తయ్యేలాగా ఆపాలి. అంటే ఆ టైంకి పూర్తి అవ్వాలి అంటే ముందుగుండా మొదలెట్టాలంటే ప్లానింగ్ ఉండాలి. అంటే ఒక పక్కన మీకు పనులకు ముందుగుండా ప్లానింగ్ జరిగిపోతుంది, పనులన్నీ కరెక్ట్ టైంకి అవుతున్నాయి, కరెక్ట్గా స్లీప్ అవుతుంది. ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రతిదీ ఇంటర్లింక్డే ఈ కోట్ తీసుకుంటే. ఇప్పుడు ఈ వీడియో చెప్తున్న కొద్ది మీకు అర్థమవుతుందండి ఎందుకు ప్రతిదీ ఇంటర్లింక్డ్ అన్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసరికి స్లీప్ ఎట్ సేమ్ టైం అండ్ వేకప్ ఎట్ సేమ్ టైం. ఎప్పుడు ఒకటే టైంకి పడుకోండి. రాత్రిపూట, ఉదయం పూట కూడా అదే టైంకి లేకండి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, స్టార్టింగ్లో అక్కడక్కడ అవ్వచ్చు, కానీ పడుకోవడం మాత్రం ఎప్పుడు ఒకటే టైంకి పడుకోండి. ఎందుకంటే తెలుగు మీద రాత్రిపూట ఉంటాం కాబట్టి మీరు 11కి పడుకుంటారో 10కి పడుకుంటారో నాకు అనవసరం, కానీ కనీసం 7 to 7.5 లేకపోతే 8 hours స్లీప్ తీసుకోవాలి. 7 మినిమం, అది 7.5. మీరు 10కి పడుకుంటే 6కి 8 hours అవుద్ది, అంటే 5 లేకపోతే 5:30. 9కి పడుకుంటే 4:30, లేకపోతే 11కి పడుకుంటే 7:30. మీరు ఎప్పుడు కన్సిస్టెంట్గా టైమ్స్ మెయింటైన్ చేయాలి. రాత్రి అదే టైంకి పడుకుంటే తెల్లారి కూడా అదే టైంకి లెగాలి. అది నాకు వీకెండ్ అవ్వచ్చు, వీక్ డే అవ్వచ్చు, లేకపోతే ఫెస్టివల్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ కలిసి ఆ టైం అవ్వచ్చు, ఎప్పుడైనా పర్లేదు. ఎప్పుడు ఒకటే టైంకి పడుకోండి, ఒకటే టైంకి లేకండి. అప్పుడప్పుడు ఎప్పుడో 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, ఎప్పుడో ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ కలిసింది, అలాంటప్పుడు ఒక్కరోజు సాక్రిఫైస్ అయ్యింది, పర్లేదు. అంతే తప్ప రోజు ఫ్యామిలీతో కలిసి గెట్ టుగెదర్ అని చెప్పి, రోజు ఫ్రెండ్స్తో కలిసి సెలవులే కదని చెప్పేసి, రోజు పార్టీలు అని చెప్పేసి రాత్రిపూట తిరగడం, లేకపోతే ఫ్రెండ్స్తో రాత్రిపూట సినిమాలు చూసుకోవడం, సెకండ్ షోలు వెళ్ళిపోవడం, అవి చెయ్యొద్దు. ఎప్పుడో 6 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, మరి నెలకని కూడా చెప్పడం. ఎప్పుడు పండగలు, ఎప్పుడో ఫ్రెండ్స్ అందరూ వేరే ఊళ్ళ నుంచి వచ్చారు, అలాంటి టైంలో ఏదో అప్పుడప్పుడు 3 monthsకి ఒకసారి, 4 months, 6 monthsకి ఒకసారి, అలా పర్లేదు. అంతే తప్ప నెలకి చేయమని కూడా నేను చెప్పను. మినిమం 3, లేకపోతే బెటర్గా 6 months, లేకపోతే సంవత్సరంకి ఒకసారి, అలా పర్లేదు. అప్పుడప్పుడు పండగ, సంవత్సరంకి 2-3 పండుగలు అలా. ఇప్పుడు ఎప్పుడు ఒకే టైం పడుకోవాలంటే కొంచెం మన డేని కొంచెం ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకుంటే సరిపోద్ది, ఒకటే టైం పడుకోవచ్చు. కానీ పడుకొని ఒకటే టైంకి లెగడం మాత్రం కొంచెం కష్టమే స్టార్టింగ్లో. నేను అలారం పెట్టుకోవద్దు అని నేను చెప్తాను నెక్స్ట్ పాయింట్లో, అలారం గురించి కూడా. మరి ఎలాగ రోజు ఒకటే టైంకి లెగుస్తారు, ఒకటే టైం పడుకుంటారు ఓకే, కానీ ఒకటే టైంకి ఎలా లెగుస్తారు, లేకపోతే హ్యాబిట్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటారు, హ్యాబిట్ని ఎలా డెవలప్ చేసుకుంటారంటే కనుక స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుద్ది. ఓకే అనుకునే టైంకి 10కి పడుకుని పోయారు, ఒకరోజు పడుకున్నారు, ఈరోజు పడుకున్నారు 10కి, తెల్లారు లెగిసేకి ఒక 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, ఓకే పర్లేదు. నార్మల్గా తెలివి వస్తుంది, కొన్నిసార్లు తెలివి వస్తుంది చూడండి. తెలివి వచ్చిన తర్వాత మరీ మగతగా ఉండదు, కొంచెంసేపు పడుకోవాలనిపించదు, ఏటనిపించదు, లెగ్గానే లెగిసి పనులు మొదలెట్టాలని అనిపిస్తుంది. అంటే అప్పటి వరకు మీరు పడుకోండి. అంటే ఎలాగంటే మీ బాడీ పూర్తిగా రీఛార్జ్ అయింది, మీ బాడీ పూర్తిగా రిలాక్స్ అయింది, పూర్తిగా రిజనరేట్ అయింది అని మీకు తెలుస్తుంది. కొన్నిసార్లు చూడండి, తెల్లారి 4 గంటలు ఎగిసిపోతాం, 12 వరకు చదివేసి ఎగ్జామ్స్ అప్పుడు మళ్ళీ తెల్లారి 4 గంటలు ఎగిసిపోతాం, లేకపోతే అవ్వదు, కళ్ళు మూత్ర పడిపోతుంటే, లేకపోతే కళ్ళు మసకగా మండిపోతుంటే, ఆ టైంలో మొఖానికి నీళ్ళు కొట్టేసుకొని తుడిచేసుకొని పూసిపోతాం బుక్ ముందున. అలా కాదు, కరెక్ట్ టైంకి పడుకుంటే మీ బాడీ పూర్తిగా రీఛార్జ్ అయింది, లేకపోతే పూర్తిగా రిలాక్స్ అయింది, పూర్తిగా రిఫ్రెష్ అయ్యారు అని అంటే కనుక మీరు తెల్లారి లెగ్గానే వెంటనే పనులు మొదలెట్టే టైప్లో ఉంటారు.
అంటే కళ్ళు బ్రైట్గా ఓపెన్ చేస్తారు, వైడ్గా ఓపెన్ చేస్తారు, మీకు అంత క్లారిటీగా పిక్చర్ క్లారిటీగా అర్థమవుతుంటుంది, ఫ్రీగా అనిపిస్తుంది, ఫుల్గా రీఛార్జ్ అయినట్టుగా అనిపిస్తుంది. అంతేదా మగతగా ఇంకొంచెంసేపు పడుకుందామే అని అనిపించదు. అది మీకు ఒక సైన్ మాట, మీరు పూర్తిగా నిద్రపోయారని చెప్పడానికి. కొన్నిసార్లు 10కి పడుకుంటే తెల్లారు 6కి రావచ్చు, 6 అంటే 8 అవర్స్, తెల్లారి 7కి రావచ్చు, లేకపోతే 5కే వచ్చేయచ్చు. అంటే 7 అవర్స్ అవ్వచ్చు, 8 అవర్స్ అవ్వచ్చు, 9 అవర్స్ అవ్వచ్చు. కొంచెం మీ బాడీ స్టార్టింగ్ కాబట్టి మీకు ఎప్పుడు అలవాట్లేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ రోజు అనిపిస్తుంది. సెకండ్ రోజు ఈ రోజు 8కి లెగిస్తే సెకండ్ రోజు 8కే లేగచ్చు, లేకపోతే 7:30కే లేగచ్చు, లేకపోతే 7కే లేగచ్చు. అలా వారం రోజులు ఇబ్బందిగా ఉంటుంది. కానీ రాత్రిపూట పడుకునేటప్పుడు మాత్రం ఒకటే టైం పడుకుంటున్నారు, తెల్లారు మాత్రం అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతుంది టైం. అంటే మినిమం 6 to యావరేజ్గా 6.5 to 8.5 9 అవర్స్ మధ్యలోనే ఫ్లక్చుయేట్ అవుతుంది. కానీ ఒక 10 days లేకపోతే 15 days మ్యాక్స్, 15 days అయిపోయిన తర్వాత నుంచి మీరు రాత్రి ఒకటే టైం పడుకుంటారు ఖచ్చితంగా, తెల్లారు మాత్రం ఒకటే టైంకి లెగుస్తారు. లెగ్గానే ఫ్రెష్గా ఫీల్ ఉంటుంది, లెగ్గానే లెగుస్తారు, ఏదైనా వర్క్ చేయాలని చేసేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేయాలని చేస్తుంటారు, లేకపోతే మార్కెట్కి 11 పనులు ఉన్నాయి, ఏమైనా చేసుకోవచ్చు, చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది మీ మైండ్. లెగ్గానే పనులు మొదలెట్టేస్తుంటారు, అలా ఉంటుంది. ఆ 15 days తర్వాత నుంచి మీ బాడీ అడ్జస్ట్ అయిపోద్ది ఆ టైంకి, ఆ సర్కడియన్ రిథమ్స్కి. కాబట్టి తెల్లారు అదే టైంకి లెగిసిపోతారు. ఇంకా అప్పటి నుంచి ఒకటే టైంకి పడుకుంటారు, ఒకటే టైంకి లెగిస్తారు. మీ బాడీ కొంచెం మంచిగా హెల్తీ లైఫ్ స్టైల్లో లీడ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్, అందరూ లెగడానికి అలారం పెట్టుకుంటారు, కానీ లెగడానికి అలారం పెట్టుకోవద్దు. ఇందాక అదే చెప్పాను, అలారం పెట్టుకుంటే కనుక ఒకటే టైంకి లెగాలి. కానీ ఇందాక నేను చెప్పాను, మీ బాడీ పూర్తిగా రెస్ట్ తీసుకొని పూర్తిగా రీఛార్జ్ అయిన తర్వాత దానంతలో అదే వేకప్ అవుద్ది, దానంతలో అదే ఓకే ఇంకా చాలు నిద్ర అని చెప్పేసి లెగుస్తుంది. అది మీ బాడీ మీకు ఇచ్చిన సైన్, ఓకే నేను పూర్తిగా రీఛార్జ్ అయ్యాని చెప్పడానికి. కాబట్టి నిద్ర లెగడానికి మాత్రం అలారం పెట్టుకోవద్దు. పడుకోవడానికి ఖచ్చితంగా అలారం పెట్టుకోండి. మీరు ఎక్కడున్నా సరే 10కి పడుకుంటారంటే కనుక 9:45కి అలారం పెట్టుకోవాలి. 9:45 నుంచి ఏ పని చేయకుండా ఆపేసి 10 కల్లా పడుకుని పోవాలి బెడ్ మీద. ఒకవేళ 9కి పడుకుంటే కనుక 8:30కి అలారం పెట్టుకుంటా, 11కి పడుకుంటే 10:30కి అలారం పెట్టుకుంటా. అరగంట ముందు అలారం పెట్టుకోవడం వల్ల అన్ని పనులు ఎక్కడికక్కడ అన్ని పూర్తి చేసి పడుకుంటుంది. లెగడానికి మాత్రం అలారం పెట్టుకోవద్దు. ఎందుకంటే అలారం పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కసారి మీ బాడీకి ఇంకొంచెం ఎక్స్ట్రా నిద్ర కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రోజు మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేకపోతే ఎక్కువ పని ఉండొచ్చు, ఎక్కువ స్ట్రెస్ ఉండొచ్చు. ఆ టైంలో ఒక 1 hour ఎక్స్ట్రాగా నిద్ర తీసుకోవాలనుకుంది అనుకోండి మీ బాడీ. కానీ మీరేం చేశారు, ఎప్పటిలాగా ఒకటే టైంకి అలారం పెట్టుకోవడం వల్ల ఆ ఎక్స్ట్రా 1 hour పోద్ది. దీనివల్ల మీరు మగతి ఆ రోజంతా క్లమ్సీగా, లేకపోతే నాజియా ఫీలింగ్ వస్తుంది, ఫెటీగ్ ఉంటుంది, టైర్డ్గా ఉంటారు, ఆ ఎనర్జీ ఫీలింగ్ రాదు. కాబట్టి ఉదయం పూట లెగడానికి మాత్రం అలారం పెట్టుకోవద్దు. మీ బాడీ పూర్తి టైం ఇవ్వండి, అది మీకు చెప్తుంది, ఎప్పుడు లేవాలో చెప్తుందో ఆ టైం మీరు నీట్గా లేవచ్చు. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి అందరూ చెప్తారు 8 hours స్లీప్ ఖచ్చితంగా ఉండాలని. అది నిజమే, 8 hours స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. కానీ కొన్నిసార్లు మన బాడీకి కొంత టైం అని ఉంటుంది. అంటే ఇందాక నేను చెప్పాను చూడండి, కొన్నిసార్లు ఆ రోజంతా బాగా ఎక్కువ పని చేసినప్పుడు, ఎక్కువ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, టైర్డ్ అయినప్పుడు గట్ట ఒక 1 hour ఎక్స్ట్రా తీసుకుంటుంది మన బాడీ. మనం దానికి టైం ఇవ్వాలి. ఎందుకంటే ఉదయం పూట అలారం పెట్టుకోకుండా కొంచెం టైం ఇస్తే 1 hour ఎక్స్ట్రా పడుకుంటుంది అది. కాబట్టి కరెక్ట్గా 8 hours అని చెప్పలేం, 6.5 to 8 hours, కొన్నిసార్లు 9 hours. ఈ టైం పీరియడ్లో ఎప్పుడైనా మీరు లేగచ్చు. కొంతమంది 6.5 hours లెగిస్తారు, రిఫ్రెష్డ్ ఫీలింగ్ వస్తుంది. కొన్ని రోజులు ఏ పని చేయరు, నార్మల్గా ఉంటుంది రోజంతా. 6.5 hours సరిపోద్ది మీ రోజుకి నిద్ర. కొన్నిసార్లు 7 hours కావాలి, కొన్నిసార్లు 8 hours కావాలి, కొన్నిసార్లు 9 hours, కొన్నిసార్లు అయితే 12 hours కూడా కావాలి కొంతమందికి. ఇప్పుడు అథ్లీట్స్ వీళ్ళందరూ కొన్నిసార్లు 12 hours 11 hours కూడా నిద్ర తీసుకుంటారు. అంటే వాళ్ళ యొక్క ట్రైనింగ్ షెడ్యూల్కి తగ్గట్టుగా పడుకుంటారు అన్నమాట. కాబట్టి మీరు స్ట్రిక్ట్గా 8 hours పడుకోవాలి అంటే ఈరోజు 6 hours పడుకున్నాను 8 అయిపోద్దేమో, లేకపోతే 7 hours పడుకున్నాను 8 అయిపోద్దేమో అని కాదు. అలారం పెట్టుకోకుండా ఒకటే టైంకి పడుకోండి. నార్మల్గా అయితే ఒకటే టైంకి లెగుస్తారు, కొంచెం మీ బాడీ అర్థం చేసుకున్నంత వరకు. కొన్నిసార్లు బేగా లేగచ్చు, 1 గంట ముందు, లేకపోతే కొన్నిసార్లు గంట ఎక్స్ట్రా తీసుకోవచ్చు. మీరేం కంగారు పడకూడదు. మీ బాడీ దానికి తగ్గట్టుగా దాని యొక్క స్లీప్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది. మీరు ఓన్లీ మీ బాడీ నమ్మండి చాలు. అది 6.5 hours పడుకోవచ్చు, కొన్నిసార్లు 7 hours పడుకోవచ్చు, కొన్నిసార్లు 8 hours పడుకోవచ్చు. ఇప్పుడు 4th టిప్ వచ్చేసరికి స్లీప్ ఇన్ ఏ డార్క్ అండ్ కూల్ రూమ్. డార్క్ ఎందుకంటే చాలామంది బెడ్ లైట్లు లేకపోతే లైట్లు వేసుకొని పడుకుంటుంటారు భయం అని చెప్పేసి. బెడ్ లైట్ వేసుకోవద్దు. మరీ మీకు బెడ్ లైట్ అవసరం అంటే కనుక రెడ్ బెడ్ లైట్ ఉంటుంది అన్నమాట. రెడ్ కలర్ ఉంటుంది చూడండి బెడ్ లైట్, రెడ్ బెడ్ లైట్ కొనుక్కోండి. రెడ్ కలర్ బెడ్ లైట్ ఎందుకంటే అన్ని లైట్లలో గట్లా మన స్లీప్ని ఎటువంటిగా కొంచెం తక్కువ డిస్టర్బ్ చేసేది, లేకపోతే అసలు డిస్టర్బ్ చేయకుండా ఉండేది ఏమైనా ఉందంటే అది రెడ్ కలర్. అందుకని రాత్రిపూట పడుకునే ముందు లేకపోతే టీవీ గట్ట ఆపేయండి, సెల్ గట్ట వాడద్దు. ఒకవేళ వాడితే కనుక రెడ్ కలర్ ఫిల్టర్ గ్లాసెస్ పెట్టుకోండి, బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్, లేకపోతే బ్లూ లైట్ ఫిల్టర్ మోడ్ ఆన్ చేసుకోండి అంటారు. అది కొంచెం రెడ్డిష్ షేడ్ ఇస్తుంది. ఆ ఒక్క రెడ్డిష్ షేడ్ మాత్రమే మన బాడీలో ఉన్న మెలటోనిన్ చేంజెస్ రాకుండా, లేకపోతే మెలటోనిన్ ఫ్లక్చువేట్ అవ్వకుండా చూసుకుంటుంది. మెలటోనిన్ మీరు నిద్రపోవడానికి చాలా అవసరం. మెలటోనిన్ మన సర్కడియన్ రిథమ్స్ని మేనేజ్ చేస్తుంటుంది అన్నమాట. కాబట్టి
పడుకునేటప్పుడు డార్క్ రూమ్, మీకు ఒకవేళ నిద్ర పడద్దు చీకటి రూమ్లు అంటే కనుక నిద్రపోండి. ఒకవేళ మరీ నిద్ర భయం వేస్తుంది, లేకపోతే నేను లైట్ లేకపోతే నిద్రపోనంటే ఆ రెడ్ బెడ్ లైట్ కొనుక్కొని మీ ముఖం మీద పడకుండా ఎక్కడ వెనకాలతో లేకపోతే కొంచెం దూరంలో పెట్టుకొని నీట్గా పడుకోండి. పడుకోకపోతే రూమ్ టెంపరేచర్ కూడా కొంచెం కూల్గా ఉండాలి. మరీ చలేసినట్టుగా లేకపోతే మరీ ఒక్కబెట్టి చెమటలు కారిపోయి, ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఏసీ లేకపోతే ఫ్యాన్లు వేసుకుని ఉంటాం. ఫ్యాన్లు వేసుకున్న టైం రేటు ఎండాకాలం గట్ట ఎంత ఫ్యాన్ వేసినా ఎంత స్పీడ్ తిరిగినా చెమటలు కారేస్తుంటుంది. ఏసీ లేకపోతే ఏం చేయలేము. ఒకవేళ ఏసీ ఉండి స్లీప్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారంటే కనుక ఏసీ నార్మల్ టెంపరేచర్లో పెట్టుకోండి. ఒక 25, 26, 27 ఆ టెంపరేచర్లో పెట్టుకొని రూమ్ కూల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మీరు ప్రశాంతంగా నిద్రపడద్దు. నీట్గా డార్క్ రూమ్లో కూల్ టెంపరేచర్లో నీట్గా నిద్రపడండి చాలు. దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎక్కువసేపు డీప్ స్లీప్లో ఉంటారు. స్లీప్లో కూడా బోల్డెన్ స్టేజెస్ ఉంటాయి. రెమ్ స్లీప్ అని, ఎన్రెమ్ అని. ఎన్రెమ్ అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అని, డీప్ స్లీప్ అని, ఇలా బోల్డ్ అండ్ స్టేజెస్ ఉంటాయి. కాబట్టి ఈ స్టేజెస్లో మెల్లిమెల్లిగా వెళ్ళేటట్టుగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మీరు అంత బేగా తెలివి రాదు, మీకు పడుకుంటే కనుక లెగిస్తున్నంతవరకు తెలివి రాదు. కొంతమందికి మధ్య మధ్యలో తెలివి వస్తుంటుంది చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క స్టేజ్ 90 minutes. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్గా డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి మినిమం 3 stages దాటాలి. అంటే 390s అంటే 270 minutes పూర్తిగా తెలివి లేకుండా నిద్రపోతే కనుక అప్పుడు మీరు డీప్ స్లీప్లోకి వెళ్తారు. డీప్ స్లీప్లో మళ్ళీ తెలివి వచ్చినంత వరకు మీరు ఉంటారు. కాబట్టి ఆ స్ట్రెచ్ ఆఫ్ ఆ మొత్తం ఆ స్టేజ్ ఇవన్నీ కలుపుకుంటూ 4 to 5 hours స్టేజెస్ వస్తాయి. ఈ 4 to 5 hours మీరు నిద్ర లెక్కకుండా, అంటే అప్పుడప్పుడు తెలివి వచ్చి అటు తిరిగి ఇటు తిరిగి అని చేస్తూ ఉంటారు చూడండి, అలా లెక్కకుండా మీరు పడుకోగలగాలి. అలా పడుకోవాలంటే రూమ్ డార్క్గా ఉండాలి, టెంపరేచర్ కూల్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఈ 90 minutesకి మీరు తెలివి వచ్చింది అనుకోండి, ఒక 90 minutes పడుకున్నారు, 90 minutesకి తెలివి వచ్చింది అనుకోండి, అంటే 90 minutes ఫస్ట్ స్లీప్ స్టేజ్కి వెళ్ళారు, అక్కడే తెలివి వచ్చింది అంటే మళ్ళీ మనం జీరోకి వచ్చారు. ఇప్పుడు 270 minutes మీరు నిద్ర పట్టింది అంటే ఫస్ట్ స్టేజ్ క్రాస్ చేశారు, సెకండ్ స్టేజ్ క్రాస్ చేశారు, థర్డ్ స్టేజ్ కూడా క్రాస్ చేశారు. ఇప్పుడు 4th మెయిన్ డీప్ స్లీప్లోకి వెళ్ళే టైంలోనే మీకు తెలివి వచ్చింది, మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తారు. అంటే కొంతమంది అయితే ఆ పడుకునే టోటల్ స్ట్రెచ్ ఆఫ్ టైంలోనే ఆ 6 to 7 hours టైంలోనే డీప్ స్లీప్లోకి వెళ్ళరు. చాలామంది చాలా రోజులు వెళ్ళరు, అసలు ఎప్పుడో బాగా అలిసిపోయినప్పుడు తప్ప నార్మల్గా అయితే డీప్ స్లీప్లోకి చాలామంది వెళ్ళరు. దీనివల్లే లెగ్గానే మగతగా ఉండడం, టైర్డ్గా ఉండడం, పడుకున్నా సరే టైర్డ్గా ఉంటారు అన్నమాట. రోజంతా ఏదో కోల్పోయిన వాళ్ళ కూర్చుంటుంటారు, అసలు ఆ ఎనర్జీ రాదు, స్పీడ్గా పనిచేద్దామని ఎనర్జీ రాదు. కాబట్టి రూమ్ డార్క్ ఉండేలా చూసుకోండి, కూల్ ఉండేలా చూసుకోండి. ఎక్కువసేపు తెలివి లేకుండా పడుకునేలా చూసుకోండి. మధ్యలో తేసి లేకపోతే అటు ఇటు తిరిగి కొంతమందికి అలవాటు ఉంటుంది, చిన్న శబ్దం వచ్చిన లెగిసిపోతున్నాయి. చాలామంది అంటారు అదొక పెద్ద క్రెడిట్లో తీసుకుంటుంటారు, నాకు చిన్న శబ్దం వచ్చిన లెగిసిపోతారు, నాకు చిన్న శబ్దం వచ్చిన తెలివి వచ్చేది అంటారు. అది క్రెడిట్ కాదు, అది నువ్వు ఒక ప్రైడ్ థింగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకే స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకే నిద్ర సరిగ్గా పట్టట్లేదు. కాబట్టి కొంచెం శబ్దం ఉన్నా సరే లేకపోతే ఏమైనా శబ్దాలు ఉన్నా సరే నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోండి. మెల్లిమెల్లిగా అలవాటు అవుద్ది. కొంతమంది ఎంత శబ్దం ఉన్నా నిద్రపోగలరు, కొంతమంది చిన్న శబ్దం వచ్చినా నిద్ర పట్టదు, అటు ఇటు తిరుగుతుంటారు. కాబట్టి అలవాటు చేసుకుంటే అన్నీ అలవాటు అవుతాయి. అలవాటు చేసుకోలేము లేకపోతే నిద్ర పట్టట్లేదు మేము ఇంతే అనుకుంటే కనుక మీకు ఎప్పటికీ డీప్ స్లీప్ స్టేజ్లోకి వెళ్ళరు, మీ బాడీ ఎప్పుడు టైర్డ్ స్టేజ్లో ఉంటుంది. దీనివల్ల బోల్డ్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ ఏంటి, ఒబిసిటీ ఏంటి, లేకపోతే లోవర్ మెటబాలిక్ రేట్ ఏంటి, ఇవన్నీ కాబట్టి నీట్గా నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోండి. ఇప్పుడు 5th point వచ్చేసరికి పడుకునే ముందు సెల్ కానీ కంప్యూటర్స్ కానీ టీవీస్ కానీ చూడడం ఆపేయండి. అది ఎంత టైం ముందంటే మినిమం 2 hours ముందు నుంచి మీరు సెల్ టీవీస్ అంటే ఎటువంటి స్క్రీన్స్ చూడడం ఆపేయండి. ఒకవేళ 2 hours ముందు నుంచి అవ్వకపోతే కనుక మినిమం 1.5 hour లేకపోతే ఖచ్చితంగా 1 hour ముందు నుంచి అయితే ఆపేయండి. సెల్ చూడొద్దు, టీవీ చూడొద్దు, కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఏవి చూడొద్దు. ఎందుకంటే ఈ స్క్రీన్ నుంచి ఎమిట్ అయ్యే లైట్ బ్లూ లైట్ అంటారు. ఈ బ్లూ లైట్ ఏంటంటే ఇప్పుడు రాత్రిపూట టీవీ, రాత్రిపూట సెల్ వాడడం, రాత్రిపూట కంప్యూటర్ సినిమాలు చూడడం, టీవీలు చూడడం, ఎక్కువసేపు చూడడం వల్ల, పడుకునే ముందు ఎక్కువ చూడడం వల్ల ఈ లైట్ అనేది మన కళ్ళలోకి వెళ్ళగానే మన బ్రెయిన్ని ఎలా ఫేక్ చేస్తుందంటే ఇది మన బ్రెయిన్కి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మన సిగ్నల్స్. అంటే ఏంటి, ఇప్పుడు లైట్ని కళ్ళల్లో పడుతుందంటే ఇంకా రాత్రి అవ్వలేదు, ఇంకా తెల్లవారే ఉంది. కాబట్టి మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది. మెలటోనిన్ అంటే ఏంటి, నీకు నిద్ర పడడానికి కావాల్సిన హార్మోన్. ఈ హార్మోన్ ఎప్పుడైతే నీ బాడీ రిలీజ్ చేస్తుందో అప్పుడే నిద్రపోవడానికి నీకు నిద్ర పడుతుంది. పడుకోగానే కొంచెం మగతగా నిద్ర వచ్చినట్టు ఉంటుంది, ఊపేస్తుంటుంది, అప్పుడు నీకు నిద్ర వస్తుంది. కాబట్టి పడుకుని ఒక గంటన్నర 2 hours ముందు నుంచి సెల్, టీవీలు, ల్యాప్టాప్లు ఆపియండి. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే నైట్ టైం మోడ్ అంటే బ్లూ లైట్ మోడ్, లేకపోతే నైట్ టైం మోడ్, బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్, లేకపోతే రెడ్ కలర్లో లైట్లు వేసుకొని టీవీ చూస్తారు, లేకపోతే సెల్ వాడుతుంటారు. అది ఏంటంటే ఇప్పుడు కాదు, చాలామంది ఒక 7:30 to 8:30 వర్క్ చేసిన వాళ్ళు చేస్తూ ఉంటారు. 8:30 to 9:30, 10 వరకు ఆపేసి పడుకుంటారు అన్నమాట. ఈ రెడ్ లైట్ ఏంటంటే ఆ యొక్క బ్లూ లైట్ ఎమిషన్ని కొంచెం తగ్గించి అంటే న్యూట్రల్ చేసి మన కళ్ళుకి
మెలటోనిన్ ప్రొడక్షన్ వల్ల ఎటువంటి చేంజెస్ రాకుండా చూసుకుంటుంది అనమాట. కానీ అంతగా ప్రిఫర్ చేయమని చెప్పను కాబట్టి ఒక 2 hours ముందు నుంచి సెల్, టీవీలు, ల్యాప్టాప్లు ఇవన్నీ ఆపియండి. మరి ఆపేస్తే మాకు వర్క్ ఉంది మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నార్మల్గా చూడండి, ఉదయం పూట కొంతమంది ప్లాన్ చేసుకుంటారు రోజుని, లేకపోతే బుక్ చదవాలనుకుంటారు, జర్నలింగ్ చేయాలనుకుంటారు, లేకపోతే ఏమైనా ఐడియాస్ ఉంటాయి, ఐడియాస్ని బుక్లో రాసుకుంటారు అనుకుంటారు. కాబట్టి ఈ రాసుకునేవన్నీ చాలామంది ఏం చేస్తారు, వీకెండ్స్లోని లేకపోతే ఎప్పుడైనా ఖాళీ టైంలో గట్రా కూర్చొని బుక్లో ఐడియాస్ గట్రా రాసుకోవడం, లేకపోతే ఏమైనా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి, లేకపోతే ఏమైనా జర్నలింగ్ చేయాలి, డైరీ మెయింటైన్ చేస్తుంటారు. ఇవన్నీ అప్పుడప్పుడు చేస్తారు. అవన్నీ ఎప్పుడు చేస్తారంటే పడుకునే ముందు చేయండి. ఎందుకంటే మీరు ఎలాగో పడుకునే ముందు 2 hours ముందు నుంచి సెల్ వాడడం, టీవీ చూడడం అన్నీ ఆపేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఆ 2 hours ఖాళీగా ఉంటుంది. నాకు తెలిసి ఖాళీగా పడుకోవాలో వద్దని దిక్కులు చూసే బదులు ఆ పనులు చేసుకోండి. అంటే ఈ స్క్రీన్ గట్ట లేకుండా అలాంటి పనులు, లేకపోతే ఇల్లు నీట్ శుభ్రం చేసుకోవడం, లేకపోతే మీ బెడ్ని రెడీ చేసుకోవడం, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం, కూర్చొని రిలాక్స్గా పడుకునే ముందు మా ఫ్యామిలీ మెంబర్స్, మీ అమ్మగారు, నాన్నగారు, లేకపోతే మీ చెల్లి, మీ తమ్ముడు ఎవరో ఒకరితో కూర్చొని మాట్లాడడం. దీనివల్ల మీ ఫ్యామిలీ రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి, మీ బాండ్, మీ ఇద్దరి మధ్యలో ఉండే బాండ్ స్ట్రాంగ్ అవుద్ది, మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. 6th టిప్ వచ్చేసరికి రోజు కనీసం 30 to 1 hour, 30 minutes to 1 hour ఖచ్చితంగా వర్కౌట్ చేయండి. ఏ వర్కౌట్ అయినా పర్లేదు. మీరు మార్నింగ్ వాక్స్కి వెళ్తారా, ఈవినింగ్ వాక్స్కి వెళ్తారా, లేకపోతే అంటే వాక్ నేను వర్కౌట్లో కన్సిడర్ చేయను. కానీ ఒకవేళ మీరు ఏ వర్కౌట్స్ చేయకపోతే కనుక వాక్ కూడా నార్మల్గా క్యాజువల్ వాక్ కాదు, బ్రిస్క్ వాక్, అంటే స్పీడ్గా నడడం, చాలా స్పీడ్గా నడడం, లేకపోతే ఏమైనా వర్కౌట్స్ మోడరేట్ ఇంటెన్సిటీ అవ్వచ్చు, లేకపోతే ఇంటెన్సిటీ అవ్వచ్చు, ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, లేకపోతే జిమ్ అవ్వచ్చు వర్కౌట్స్, లేకపోతే టోటల్ బాడీ వర్కౌట్స్, ఏమైనా సరే 30 minutes to 1 hour ఖచ్చితంగా చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లేట్ అవుతుందంటే మీ బాడీకి స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. స్లీప్ క్వాలిటీ ఎంత బాగా పెరిగితే మీరు ఎంత ఎక్కువసేపు ఆ డీప్ స్లీప్, ఇందాక చెప్పాను చూడండి, డీప్ స్లీప్ స్టేజ్ అని, ఆ స్టేజ్లో ఎంత ఎక్కువసేపు అయితే మీరు ఉన్నారో అంత ఎక్కువసేపు మీ మైండ్ నుంచి, మీ బ్రెయిన్ లోపల పిట్యూటరీ గ్లాండ్ నుంచి గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ ఎంత ఎక్కువ రిలీజ్ అయితే మీ హెల్త్కి అంత మంచిది. కాబట్టి మీరు ఆ డీప్ స్లీప్లో ఎక్కువసేపు స్పెండ్ చేసేలాగా వర్కౌట్స్ హెల్ప్ చేస్తాయి మీకు. కాబట్టి రోజులో కనీసం అరగంట నుంచి గంట వరకు ఎక్సర్సైజ్ చేయండి. ఏదో ఒక ఎక్సర్సైజ్ మీకు నచ్చింది చేయండి, పర్లేదు. మెట్లేకి దిగుతారా, అటు ఇటు నడుస్తారా, లేకపోతే ఒక బస్తా జబ్బల మీద వేసుకొని మోసుకొని నడుస్తారా, లేకపోతే ఫుల్ బాడీ వర్కౌట్స్ ఏవైనా సరే చేయండి, పర్లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది అయితే మాత్రం ఎక్సర్సైజ్లు మరీ పడుకునే టైంకి ముందు చేయొద్దు. ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే జిమ్లు వస్తాయి, ఇప్పుడు 24 hours జిమ్లు అంటే రాత్రి 9 కావచ్చు, 1 గంటకి వెళ్ళొచ్చు, 2 కావచ్చు, కొంతమంది తెల్లారు 4 గంటలకు వెళ్తారు, మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తారు, 3 గంటలకు వెళ్తారు. అవన్నీ కాదు. పడుకోవడానికి కనీసం ఒక 4 to 5 hours ముందు నుంచి అంటే ఇంటెన్స్ వర్కౌట్స్ చేసేవన్నీ ఆపేయండి. కనీసం ఒక 6:30 to 7, అంటే మ్యాక్స్ 7 లాస్ట్. 7 లోపే మీరు జిమ్ చేయాలన్నా, వర్కౌట్స్ చేయాలన్నా, ఏవైనా సరే మార్నింగ్ టు నైట్ 7 లోపే. మీరు ఒకవేళ 9కి 10కి పడుకుంటే అంటారు కనుక, ఎందుకంటే మినిమం 3 hours ఉండాలి. ఎందుకంటే పడుకునే టైం కన్నా చాలా దగ్గరలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ బాడీ యొక్క టెంపరేచర్ ఎక్కువలో ఉంటుంది అన్నమాట. అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీ టెంపరేచర్ రైజ్ అవుద్ది. ఆ రైజ్ అయిన టెంపరేచర్ నార్మల్ స్టేజ్కి వచ్చి మన బాడీ కూల్ అయినప్పుడే మీకు నిద్ర పడద్దు. మీరు ఎంత పడుకోవడానికి దగ్గర టైంలో వరకు ఎక్సర్సైజ్ చేస్తారో మీ బాడీ పడుకోవడానికి అంత ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మీరు 8 గంటలు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మీరు 10 గంటలు పడుకుందని అనుకోండి, కనీసం మీరు 12-1 అవుద్ది మీ బాడీ నార్మల్ టెంపరేచర్కి వచ్చి కూల్ అయ్యి మీకు నీట్గా నిద్రపడడానికి. కాబట్టి మీరేమనుకుంటారు, 10కి పడుకుంటుపోయింది కదా, 6కి లెగిసిపోతే 8 hours అనుకుంటారు. కానీ మీకు నిద్ర పడింది ఎప్పుడు 1కో 2కో పడుతుంది. అంటే మీరు కరెక్ట్గా చూసుకుంటే కనుక 3 hours 4 hours నిద్ర తీసుకుంటారు. కాబట్టి మ్యాక్స్ 7కి ఎండ్ చేసేయండి. ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా, ఎంత ఇంటెన్స్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, మీకు ఎంత ఏ పనులు ఉన్నా సరే మార్నింగ్ నుంచి 7 లోపే. ఒకవేళ 7 వరకు 7 లోపు అవ్వట్లేదు నా ఎక్సర్సైజ్, నేను డ్యూటీ చేసుకునేసరికి 8 అవుతుంది, 8 నుంచి 9 వరకు వర్కౌట్స్ చేస్తాను జిమ్కి వెళ్ళి. ఇప్పుడు మీరేమంటున్నారంటే 7 లోపే వర్కౌట్స్ చేయాలంటే నాకు ఉదయం నుంచి అవ్వదంటే, ఉదయం మీరు 9కి వెళ్ళిపోతే ఆఫీస్కి, రోజు 5కి లెగిస్తే ఈసారి నుంచి 4కి లేకండి, 4 to 5 ఎక్సర్సైజ్ చేయండి. 4కి అవ్వకపోతే 3కి లేకండి, 3కి లెగిస్తారంటే రాత్రి కొంచెం పడుకోండి, అనవసరం. టైం సెట్ చేసుకోండి నీట్గా. పడుకోవడానికి కనీసం 3 hours ముందు నుంచి ఇంటెన్స్ వర్కౌట్స్ అన్ని ఆపేయాలి. మీ బాడీ టెంపరేచర్ని కూల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు 7th పాయింట్ వచ్చేసరికి పడుకోవడానికి కనీసం 2 to 3 hours బిఫోర్గా మీల్ తీసుకోండి. అంటే డిన్నర్ కనీసం 9కి పడుకుంటే కనుక 6 to 7 లోపు మీ మీల్ని కంప్లీట్ చేసేయండి. డిన్నర్ని మీరు పడుకోవడానికి కనీసం 2 గంటల నుంచి 3 గంటల లోపు తినేయండి. ఇలా పడుకోవడానికన్నా ముందు ఒక 3 hours 2 hours ముందు తినడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ బాడీ కొంచెం టైం దొరుకుతుంది ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి, ఆ ప్రాసెస్ చేసుకోవడానికి. కాబట్టి మీరు పడుకున్నప్పుడే తినేసి పడుకుంటారు చూడండి చాలామంది, ఇలా తినేసి ఇలా కూర్చొని పడుకుని పోతారు టీవీ చూసుకొని. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మీ బాడీ ఇంకా డైజెస్ట్ సిస్టమ్ జరుగుతుంటుంది, డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంటుంది. కానీ మీరేమనుకుంటారు, పడుకుని అనుకుంటారు. మీరు ఇంకా ఆ స్లీప్ స్టేజ్లోకి వెళ్ళరు. మీ బాడీ ఇంకా తెలుగులోనే ఉంటుంది, కొంచెం కాన్షియస్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి మీరు ఏమనుకుంటారంటే పడుకున్నాం అనుకుంటారు, కానీ కరెక్ట్ పడుకోరు, ఆ స్లీప్ క్వాలిటీ పోతుంది. కాబట్టి
2 అవర్స్ ముందే తినేయండి, కనీసం 3 అవర్స్ ముందు. 6, 7కి అలవాటు చేసుకోండి. నేను 10కే తింటాను, నాకు ఆకలి వేసేస్తుంది, రాత్రిపూట ఎక్కువ ఆకలి అవుతుంది కదంటే ఆకలి ఏమి వేయదు. రాత్రిపూట ఉదయం పూట కన్నా క్యాలరీస్ కొంచెం తక్కువే కరుగుతాయి, కాబట్టి మన బాడీ సెట్ చేసుకుంటుంది. మీరు కొంచెం అలవాటు చేసుకోలేదు దాన్ని. కొంచెం కడుపులో పోచి ఉంటుంది, కడుపులో పోచినట్టు అనిపించింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ 6కి తీశారు, 9కి పడుకుందాం అనుకుంటున్నారు అంటే 3 అవర్స్ గ్యాప్ ఇచ్చారు. 9కి కొంచెం కడుపులో లోపల ఉంది, గ్లాస్ వాటర్ తాగండి, ఒక 2 గ్లాసెస్ వాటర్ తాగండి, రిలాక్స్డ్ పడుకోండి. మరీ ఎక్కువ వాటర్ తాగేయొద్దు, తాగమన్నాను కదని. ఎందుకంటే మరీ ఎక్కువ వాటర్ తాగడం వల్ల ఏడవద్దంటే మధ్యరాత్రిలో తెలివి రావడం, అంటే మధ్యరాత్రిలో టాయిలెట్ రావడం, లేకపోతే తెల్లారి పడుకునేదానికి లేసే ముందు ఫుల్ కడుపు అంతా టైట్గా అయిపోయి నొప్పి పెట్టడం బ్లాడర్ దగ్గర అక్కడ జరుగుతుంది అనమాట. కాబట్టి పడుకునే ముందు ఒకళ్ళు కడుపులో నొప్పి వస్తుంది, నేను 6 గంటలకు తినేసాను కదా, కొంచెం పడుకునే ముందు కనీసం 1-2 గ్లాసులు వాటర్ తాగండి, మరీ ఎక్కువ వాటర్ తాగొద్దు. ఒకసారి ఏమైనా కడుపులో నొప్పి వస్తుంది, ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే కొంచెం గ్లాస్ వాటర్ తాగండి, తప్పేం లేదు. గ్లాసున్నర అంతే, మా అయితే 2 గ్లాసులు, మరీ ఎక్కువ తాగొద్దు. కాబట్టి పడుకోవడానికి కనీసం 2 అవర్స్ 3 అవర్స్ ముందే డిన్నర్ కంప్లీట్ చేసేయండి. డిన్నర్ కొంచెం లైట్గా ఉండేలా చూసుకోండి. లైట్ అంటే నేను ఆకులు అలంలో లేకపోతే దుంపలు గట్రా తినమని చెప్పట్లేదు. చపాతీలు రోటీ కొంతమంది తింటారు లైట్గా ఉంటుందని. చికెన్ తిన్నా సరే లైట్గా తినచ్చు. చికెన్ మరీ బఫేకి వెళ్ళినట్టు ఫుల్ కడుపు నింపేసుకోకుండా లైట్గా తినండి. కొంచెం కప్పుడు రైస్ తగ్గించుకొని చికెన్ ఎక్కువ తినండి. ఒకళ్ళు చికెన్ ఎక్కువ తినాలనిపిస్తే రైస్ ఒక కప్పుడు, చికెన్ ఒక కప్పు. లేకపోతే ఒకళ్ళు మీరు ఎక్కువ తినగలరు, కొంచెం లైట్గా అనిపిస్తుంది, మీకు నిద్రకి ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే ఒక 2 కప్పులు చికెన్, కప్పు అన్నం. ఒక చపాతీ, 2 చపాతీలు, కప్పు చికెన్. ఒకవేళ చపాతీలు కొంతమంది 3-4 తింటారు, అది మీకు లైట్గా అనిపిస్తే తినండి, తప్పేం లేదు. అంటే మీ బాడీని మీరు అర్థం చేసుకోవాలి. ఈడెవడో 2 చపాతీలు తినమన్నాడు రాత్రి 2 చపాతీలే తినాల్సిన అవసరం లేదు. మీ బాడీ కొన్నిసార్లు ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది, మీ బాడీ యొక్క మెటబాలిక్ రేట్ ఎక్కువ అవి ఉండొచ్చు. మీ బాడీ 4 చపాతీలు తీసుకున్నా సరే లైట్గా ఉంటుంది, కొంతమంది 2 చపాతీలు కడుపు నిండిపోయింది అంటారు. కాబట్టి మీకు నచ్చినట్టు తినండి. కొంచెం మీ బాడీని అర్థం చేసుకోండి, మరీ పట్టమయ్యే దీనికంటే మీ బాడీని అర్థం చేసుకొని తినండి అంతే. రాత్రిపూట కొంచెం లైట్గా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే కొంచెం డైజెషన్ బేగా జరుగుతుంది. డైజెషన్ పూర్తిగా జరగదు, స్టార్టింగ్ డైజెషన్ కంప్లీట్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డైజెషన్ కంప్లీట్ అయ్యి కొంచెం బేగా నిద్రపట్ల చేస్తామాట. పూర్తి డైజెషన్ అవ్వడానికి మినిమం 12 to 16 అవర్స్ పడుతుంది. అది వదిలేయండి. కానీ స్టార్టింగ్ పడుకోవడానికి కన్నా డిన్నర్ ముందు కనీసం 2 to 3 అవర్స్ గ్యాప్ ఉండాలి డిన్నర్కి పడుకోవడానికి, అది చూసుకోండి చాలు. 8th టిప్ వచ్చేసరికి మీకు వీలైతే కనుక మీరు పడుకునే బెడ్షీట్స్, పిల్లో కేసెస్ యొక్క కవర్స్ ఉంటాయి చూడండి, గలేబాలు అంటారు, రోజు మార్చుకోగలిగితే మార్చుకోండి. సపోజ్ మీ ఇంట్లో 4 గలేబాలు ఉన్నాయి, 4 రోజులు 4 వేయండి, ఉతకండి. 4వది ఫస్ట్ది 5వ రోజు వేయండి, 2nd 6వ రోజు వేయండి, 3rd 7th రోజు వేయండి. అలా చూసుకోండి. అంటే 8th రోజుకి 4th వస్తుంది, 4th గలేబా 8th రోజు వేయండి. అలాగా రోజు మన బెడ్షీట్స్, పిల్లో కేసెస్ మార్చడం వల్ల ఇదొక సైంటిఫిక్ రీసెర్చ్ స్టడీ కూడా ఉంది. అంటే రోజు కొత్త బెడ్షీట్స్, కొత్త అంటే ఉతికినవి, రోజు అప్పుడే ఉతికిన బెడ్షీట్స్ వేసుకొని పడుకోవడం వల్ల స్లీప్ యొక్క క్వాలిటీ పెరిగిందని బోల్డెన్ రీసెర్చ్ చెప్తున్నాయన్నమాట. ఇప్పుడు మీరు నార్మల్గా చూసుకోండి, అప్పుడప్పుడు బాగా మాసిపోయిన బెడ్షీట్ ఒకసారి మీ అమ్మ ఆ రోజు మార్చుతుంది, ఆ రోజు మంచి వాసన వస్తుంది, రిలాక్స్డ్గా ఫ్రెష్గా అనిపిస్తుంది. దాన్ని ఏమంటారు, పొడిగా ఉంటుంది బెడ్షీట్ అంతా, మరీ జిడ్డులా కాకుండా ఫ్రీగా అనిపిస్తుంది, మీకు బాగా నిద్రపడుతుంది. ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడైనా అప్పటి వరకు బాగా మాసిపోయింది అంటే 2-3 రోజులు అయిపోయి 4-5 రోజులు అయిపోయి మాసిపోయిన బెడ్షీట్ తీసి వెంటనే వేసుకొని రాత్రి పడుకోండి, మీకు పడుకునేటప్పుడు అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది, నిద్ర బాగా పడుద్ది, బాగా రిఫ్రెష్ అవుతారు అన్నమాట తెల్లర్లకి ఇసరికి. అది ఒక రీసెర్చ్ స్టడీ జరిగింది కూడా దాని మీద. మీరు చూస్తే కనుక ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కూడా ఈ రీసెర్చ్ స్టడీని ఫాలో అవుతారు. రోజు పడుకునేటప్పుడు కొత్త బెడ్షీట్స్ వేసుకుంటాడు. కొన్నిసార్లు అతను వర్కౌట్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే రాత్రి కూడా పడుకోడు, రోజంతా కలిపి 90 minutes చొప్పున 5 times పడుకుంటాడు. 90 into 5 అంటే 750, అంటే 7.5 hours పడుకుంటాడు రోజుకి. ఎలాగా రోజంతట్లోని ట్రైనింగ్ పడుకోవడం అని చెప్పిన 90 minutes చొప్పున. 90 minutes అంటే ఒక స్లీప్ సైకిల్ కదా, 90 minutes చొప్పున 5 times పడుకుంటాడు. ఈ 5 times 5 న్యూ బెడ్షీట్స్ వేసుకుంటాడు, 5 న్యూ పిల్లో కేసెస్ వేసుకుంటాడు. కొన్నిసార్లు రాత్రిపూట మళ్ళీ పడుకుంటాడు, కొన్నిసార్లు ఉదయం అంతా ట్రైనింగ్ తీసుకొని రాత్రిపూట పడుకుంటాడు. అలాంటి టైంలో రాత్రిపూట మళ్ళీ కొత్తగా బెడ్షీట్స్ వేసుకుంటాడు. అంటే కొన్నిసార్లు రోజుకి 5 బెడ్షీట్లు వేసుకునే రోజులు ఉన్నాయి, రోజు ఒక బెడ్షీట్ వేసుకునే రోజులు ఉన్నాయి. క్రిస్టియానో మనం రోజుకి 5 సార్లు పడుకోం, కానీ రోజుకి ఒకసారి పడుకుంటాం. కాబట్టి మీకు ఒక టైం ఉంది, బెడ్షీట్స్ ఉతుక్కుంటాను, కొంచెం పైన పర్లేదు అనుకుంటే కనుక రోజు మార్చుకోండి. ఒకవేళ కుదరదు అంటే 2 daysకి ఒకసారి ఖచ్చితంగా మార్చండి. మరీ వారం రోజులు ఒకటే బెడ్షీట్ వేయద్దు, మీ స్లీప్ క్వాలిటీ పోతుంది. 2 daysకి ఒకసారి మార్చండి, రోజు తప్పించే రోజు మార్చండి, పర్లేదు. 9th టిప్ వచ్చేసరికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 9 tips అన్నింటిలోనే ఇంపార్టెంట్ ఇది 9th టిప్పే, సన్లైట్. మన బాడీకి వీలైనంత సన్లైట్ ఇవ్వాలి. మన కళ్ళకి, మన బాడీకి, మన స్కిన్కి వీలైనంత సన్లైట్ ఇవ్వాలి. ఈ సన్లైటే మన బ్రెయిన్కి ఏం చెప్తుంది అంటే మెలటోనిన్ ప్రొడక్షన్ని కరెక్ట్గా ఉండేలా చూసుకుంటుంది, మన బాడీ యొక్క సర్కడిన్ రిథమ్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంటుంది.
మెలటోనిన్ ప్రొడక్షన్ జరగాలంటే మీ బాడీకి సన్లైట్ ఇవ్వాలి, మీ కళ్ళలో సన్లైట్ పడాలి. రోజులో కనీసం 30 to 40 minutes లేకపోతే 30 to 1 hour మధ్యలోపు కనీసం మీ బాడీకి సన్లైట్ పడాలి. ఇప్పుడు చాలామంది అసలు సన్లైట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు పెద్దోళ్ళు అయితే బాగా పనిచేస్తారు, అవన్నీ పర్లేదు. కానీ ఇప్పుడు నార్మల్ ఈ టీనేజర్స్ లేకపోతే మిడిల్ ఏజ్ పీపుల్ కూడా ఉంటారు చూడండి, అంటే కొంచెం అన్నీ తెలుసు, మాకు సన్లైట్ అంటే తెలుసు, మాకు సన్ స్క్రీన్ వాడుతాం, సన్ గ్లాసెస్ పెట్టుకుంటాం టైప్లో ఉంటారు చూడండి. వీళ్ళు కళ్ళకి సన్ గ్లాసెస్ పెట్టేస్తారు, మొఖమంతా స్కార్ఫ్ కట్టేసుకుంటారు, చేతులకి ఏమో వచ్చి స్లీవ్స్ వేస్తారు, లేకపోతే సన్ స్క్రీన్ రాసుకుంటారు, కాళ్ళకి షూస్ వేసేస్తారు, ఫుల్ బాడీ అంతా కవర్ చేసుకుంటారు. నీ బాడీకి ఎప్పుడైతే సన్లైట్ పడలేదో నీ బాడీ విటమిన్ డీని తయారు చేసుకోదు. ఇంకోటి అంటే మెలటోనిన్ ప్రొడక్షన్లో కూడా ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఎప్పుడైతే మెలటోనిన్ ప్రొడక్షన్లోని ఫ్లక్చుయేషన్స్ వచ్చాయో మీ యొక్క స్లీప్ క్వాలిటీ పోతుంది. కాబట్టి ఉదయం పూట మార్నింగ్ వాక్స్ అయితే మార్నింగ్ వాక్స్, లేకపోతే లేట్ మార్నింగ్ అంటే 8 to 9, 9 to 10 మధ్యలో వాక్ చేయండి, లేకపోతే సాయంత్రం పూట సన్సెట్ కన్నా ముందు వాక్ చేయండి. ఖచ్చితంగా మీ బాడీకి సన్లైట్ని పంపించండి. మీ బాడీ స్కిన్ కావచ్చు, మీ బాడీ అంతటి కావచ్చు, మీ కళ్ళకి, ప్రతిదానికి, మీ హెయిర్కి అంతటికి సన్లైట్ వచ్చేలా చూసుకోండి. ఒకవేళ మీరు సన్లైట్లోనే పనిచేస్తారు, మీరు రోజంతా సన్లైట్లోనే పనిచేస్తారంటే కనుక సూపర్, మీకు హెల్తీ సూపర్ లాగా ఉంటుంది, మీ మెలటోనిన్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది, మీ సర్కైటిన్ రిథమ్స్ కరెక్ట్గా ఉంటాయి. ఒకవేళ మేము రోజంతా ఆన్లైన్లో పనిచేస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం, ఇంట్లోనే కూర్చుంటాం, కంప్యూటర్ ముందే కూర్చుంటుంటే కనుక ఉదయం పూట సన్లైట్ తీసుకోవడం, సాయంత్రం పూట సన్లైట్ తీసుకోవడం, లేకపోతే అప్పుడు బ్రేక్ తీసుకున్నప్పుడు మేడ మీదకి వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళి నడడం, కొంచెం కళ్ళలోకి సన్లైట్ని తీసుకోవడం, వీటి వల్ల ఏం జరుగుతుందంటే మీ స్లీప్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది, మీ స్లీప్లో ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ జరగవన్నమాట. ఇప్పుడు లాస్ట్ 10th పాయింట్ వచ్చేసరికి మెడిటేషన్ అండ్ ఐ వర్కౌట్స్. ఐ వర్కౌట్స్ అంటే చాలామంది తెలియకపోవచ్చు. మెడిటేషన్ అందరికీ తెలుస్తుంది, పడుకునేటప్పుడు మెడిటేషన్ చేయడం వల్ల, లేకపోతే శ్వాస మీద చేస్తుంటారు, బ్రీత్ కాన్సన్ట్రేషన్, బ్రీత్ వర్క్ చేయడం వల్ల మన బాడీ నార్మల్ స్టేజ్లోకి వస్తుంది, మన యొక్క హార్ట్ రేట్ నార్మల్ అవుద్ది, న్యూట్రల్కి వస్తుంది, బాడీ బేగా రిలాక్స్ అవుద్ది, మన టెంపరేచర్ కూడా బేగా నార్మల్ అయ్యి మనకు బాగా నిద్రపట్టేలా చేస్తుంది. ఈ ఐ వర్కౌట్స్ ఏంటంటే, ఐ వర్కౌట్స్ ఇప్పటివరకు పూర్తిగా రీసెర్చ్ జరగలేదు, దానివల్ల మన ఐసైట్ పెరుగుతుంది అని చాలామంది చెప్తారు. కానీ దానివల్ల అయితే ఇంకా కరెక్ట్గా సైన్స్ బ్యాక్డ్గా ఏంటి రీసెర్చ్ స్టడీస్ లేవు. కానీ నార్మల్గా అయితే కనుక ఐ ఎక్సర్సైజెస్ పడుకునే ముందు చేయడం వల్ల కొంచెం స్లీప్ బేగా వచ్చి స్లీప్ తొందరగా నిద్రపోయేలా చేస్తుందన్నమాట. ఇప్పుడు సపోజ్ ఐ ఎక్సర్సైజ్ అంటే పెద్ద ఎక్సర్సైజ్ ఏం చేయక్కర్లేదు, కళ్ళని ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటే కళ్ళని ఇలాగ కొట్టడం వల్ల కూడా ఐ ఎక్సర్సైజ్ అంటారు. 1 నిమిషం పాటు కళ్ళని పైకి కిందకి ఆడిస్తుండండి, 1 నిమిషం పాటు కళ్ళని పైకి కిందకి ఆడించుతుంటాం, మళ్ళీ 20 seconds రెస్ట్, 30 seconds రెస్ట్, లేకపోతే 1 minute రెస్ట్, మళ్ళీ 1 minute కళ్ళని ఇలాగ ఆడించడం, మళ్ళీ 1 minute రెస్ట్. ఆడించడం అంటే సపోజ్ చూడండి ఇలాగా, అలా కాకుండా స్పీడ్గా 1 minute ర్యాపిడ్ ఐ మూమెంట్, మళ్ళీ ఒక 30 seconds రెస్ట్, మళ్ళీ 1 minute. ఎక్కువసేపు అవసరం లేదు, అలా ఒక 5 times అంటే 5 minutes ర్యాపిడ్ ఐ మూమెంట్, మధ్యలో 30 seconds అంటే 2.5 minutes రెస్ట్ చాలు. కొంతమంది ఇంకొక ఎక్సర్సైజ్ ఏముంటుందంటే, ఒక 2-3 ఎక్సర్సైజ్ మీకు టైం ఉంది పడుకునే ముందు అంటే కనుక ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ కళ్ళు దించి కొట్టడం ఒకటి. ఇంకోటి అంటే చుట్టూ కళ్ళు తిప్పడం, అంటే మెల్లిగా ఎక్కువసేపు తిప్పకండి, మెల్లిగా అంటే స్పీడ్ తిప్పితే మళ్ళీ కళ్ళు తిరిగా అంటారు, మెల్లిగా ఇవ్వండి. అలాగా 30 seconds క్లాక్ వైజ్, 30 seconds యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ 1 minute రెస్ట్, మళ్ళీ 30 seconds క్లాక్ వైజ్, 30 seconds యాంటీ క్లాక్ వైజ్. ఆ 2 ఎక్సర్సైజులు చాలు, ఒక 5 times చెప్పండి, అది ఒక 5 times, ఇది ఒక 5 times చేస్తే అలా చేయడం వల్ల ఏంటంటే మీకు కళ్ళు అనేవి కొంచెం టైర్డ్ అవుతాయి అన్నమాట. కొంచెం టైర్డ్ అయ్యి నిద్రపోగానే కళ్ళు ఇలా వెంటనే మూతలు పడుకొని నిద్రపోయి వెంటనే స్లీప్ సైకిల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఏంటంటే చూడండి, అలా టీవీ చూస్తాను నిద్ర వచ్చింది అంటారు, లేకపోతే అలా సెల్ వాడితే నిద్ర వచ్చేస్తాయి, లేకపోతే అలా సినిమాలు చూసుకుంటే నిద్రపోతాను నేను అంటారు. అది ఎందుకంటే ఇందుకే ఎక్కువసేపు అలా కళ్ళు ఆరకుండా చూడడం వల్ల, లేకపోతే ఎక్కువసేపు సినిమా చూడడం వల్ల, ఎక్కువసేపు కళ్ళు ఆరపడం వల్ల ఏంటంటే కళ్ళు బేగా టైర్డ్ అవుతాయి, అందుకు నిద్ర వస్తుంది. మరి మీరు అనొచ్చు, ఇందాకలేమో వచ్చి రాత్రి పడుకునే దానికన్నా 2 hours ముందే మీరు సెల్ వాడడం, టీవీ వాడడం, లేకపోతే ల్యాప్టాప్ వాడడం ఆపి అని చెప్పావు కదా, ఇప్పుడేమో వచ్చి కొంతమంది ఏమొచ్చి ఎక్కువసేపు టీవీ చూస్తే కళ్ళు మూతలు పడిపోయి నిద్ర వచ్చేద్దాం అంటున్నాం అని అంటే, అది అలా నిద్రపోతున్నాం అనుకుంటారు, అంటే కళ్ళు బాగా టైర్డ్ అయిపోయి నిద్రపోతున్నాం అనుకుంటారు. కానీ వాళ్ళు కరెక్ట్గా స్లీప్ క్వాలిటీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, స్లీప్ క్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది. నార్మల్గా 2 hours ముందు కూడా సెల్, టీవీలు, ల్యాప్టాప్లో అట్లా ఆపేసి పడుకుంటారు చూడండి, వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేస్తే కనుక వీళ్ళకి స్లీప్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి స్లీప్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. వీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు స్లీప్ సైకిల్లో, వీళ్ళు తక్కువ టైం స్పెండ్ చేస్తారు. కాబట్టి అలాగే మీరు చేయొద్దు. చేయాలనుకుంటే ఇవన్నీ 2 hours ముందు సెల్ గట్ట స్క్రీన్ టైం ఇవన్నీ ఆపేసి, ఒకవేళ మరీ మీకు ఐ యొక్క టైట్నెస్ పెంచుకోవాలంటే కనుక ఈ ఐ వర్కౌట్స్ చేయండి. ఇంకోటి అంటే మెడిటేషన్. పడుకోవడానికన్నా ముందు మెడిటేషన్ చేయడం వల్ల, పడుకునే ముందే, మీరు పడుకునే ముందు అంటే కూర్చోక్కర్లేదు, పడుకుని పోతే చూడండి నీట్గా బెడ్ మీద దుప్పటిగట్ట కప్పేసుకొని, దుప్పటిగట్ట పరుచుకొని, తాగడగట్ట పెట్టుకొని పడుకుంటూ చూడండి. పడుకున్నప్పుడే పడుకున్న పొజిషన్ వల్ల నీట్గా ఫ్రీగా పడుకొని మెడిటేషన్ అంటే ఎక్కువ వెయిట్ అవసరం లేదు, శ్వాస మీద ధ్యాస,
ముక్కులో నుంచి గాలి పీల్చుకోవడం, మెల్లిగా వదలడం, పీల్చుకోవడం, ఊరుకోవడం ఒక 5 minutes. ఒకవేళ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా చేద్దాం, ఇది ఎప్పుడు చేసేదే కదా, కొంచెం అడ్వాన్స్డ్గా చేద్దాం అంటే ఒక మంచి టెక్నిక్ ఉంది. దీన్నే బాక్స్ బ్రీతింగ్ అంటారు. అంటే అది నీకు పూర్తిగా ఇంకో వీడియో చెప్తాను. బాక్స్ బ్రీతింగ్ నార్మల్గా వచ్చేసరికి చూడండి చెప్తాను. 4 seconds ఊపిరి పీల్చాలి మెల్లిగా, 4 seconds ఊపిరిని ఆపుకోవాలి, మళ్ళీ 4 seconds ఊపిరి ఆపాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే 4 seconds ఊపిరిని పీల్చుకోవాలి, 4 seconds ఆపాలి, 4 seconds ఊపిరిని వదలాలి, మళ్ళీ 4 seconds ఆగాలి, మళ్ళీ 4 seconds ఊపిరి పీల్చుకోవాలి, మళ్ళీ 4 seconds ఊపిరిని దిగబెట్టుకోవాలి, మళ్ళీ 4 seconds ఊపిరిని వదలాలి, మళ్ళీ 4 seconds ఆగాలి. అంటే ఇది ఒక స్క్వేర్ షేప్లో చూడండి, అందుకే దీన్ని బాక్స్ బ్రీతింగ్ అంటారన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి మొత్తానికి 10 steps మన స్లీప్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. మీరు అనొచ్చు ఇవన్నీ చేస్తేనే మన స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుద్దా, లేకపోతే మేము అందరూ ఇప్పుడు పడుకోలేదా, ఇప్పుడు చెప్పకముందు వరకు మేము బాగానే పడుకున్నామే, ఇప్పుడు నువ్వు చెప్పేవు 10 steps ఇవి పాటిస్తేనే నిద్రపోతామా, ఇన్ని రోజులు మేము ఎలా నిద్రపోయామని అనొచ్చు. ఇవి పాటిస్తే మీ యొక్క స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుద్ది, ఖచ్చితంగా అవుతుంది. అది మీకు కూడా అర్థమవుద్ది. మరి ఇప్పటి వరకు మేము పాటించలేదు కదా అంటే మాకు స్లీప్ క్వాలిటీ లేదంటే కనుక ఎంతో కొంత ఉండొచ్చు, కానీ ఇవి పాటించినంత మాత్రం ఉండదు. ఇది ఒక 100% అని చెప్పను, కానీ ఒక 90% స్లీప్ క్వాలిటీ పెరిగితే కనుక ఇది ఎక్కడ ఒక 30-40% దగ్గర ఉంటుంది. ఇది దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీనికి మీ హెల్త్ పరంగా అవ్వచ్చు, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అవ్వచ్చు, మీ యొక్క రోజంతట్లోనే మీ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ఫోకస్ లెవెల్స్ అవ్వచ్చు, ఇవన్నిటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి 40% యొక్క పొటెన్షియల్లోని వర్క్ చేస్తే ఉంటుంది, 90% పొటెన్షియల్లో పనిచేస్తే ఉంటుంది. గంటలో 90% వరకు కంప్లీట్ చేస్తాడు, వీడు గంటలో 40% వరకే కంప్లీట్ చేస్తాడు. అంటే వీడి గంటలో పూర్తయ్యే వరకు వీడికి 2.5 hours పడుతుంది పూర్తవడానికి. కాబట్టి ఇవన్నీ పాటిస్తే కనుక మీరు కూడా నెమ్మదిగా మీ యొక్క స్లీప్ క్వాలిటీని ఎఫెక్టివ్గా 90% తీసుకురావచ్చు. మ్యాటర్ అయితే అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్లీప్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మీరు చాలామంది చెప్తారు 8 hours రోజు స్లీప్కి ఇస్తే మొత్తం 100 yearsలోనే దగ్గర 30 years 33 years స్లీప్కే పోతుంది అనొచ్చు. అవన్నీ పట్టించుకోవద్దు. స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యన కొంతమంది చెప్తున్నారు యూట్యూబ్లోని ఏంటంటే 4 hours స్లీప్ అంట, అంటే 4 hours రూల్ అంట. 4 hours రోజు పడుకొని ఫుల్ కష్టపడిపోండి, కొంత టైం వరకు బాగా సక్సెస్ అయిన తర్వాత బాగా పడుకోవచ్చు అని చెప్తున్నారు. అది అసలు నమ్మొద్దు. ఎవడైనా సరే 4 hours స్లీపే చాలు, 6 hours స్లీపే చాలు, లేకపోతే తక్కువ పడుకున్నా పర్లేదు, మధ్యలో నాప్స్ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు అంతా బాగా కష్టపడిపోయి తక్కువ పడుకొని ఎక్కువ కష్టపడిపోయి ఎక్కువసేపు కష్టపడిపోయి బాగా డబ్బులు సంపాదించి తర్వాత నీట్గా పడుకుని పోవచ్చు అంటే కనుక అని చెప్పెట్టుకోవటండి. స్లీప్ చాలా ఇంపార్టెంట్. మీరు మీ లైఫ్లో ఎంత తక్కువ స్టేజ్లో ఉన్నా, మీకు బోల్డ్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, బోల్డ్ అండ్ స్ట్రెసెస్, బోల్డ్ అండ్ ప్రెషర్ ఉన్నా సరే, లేకపోతే మీకు బాగా డబ్బులు సంపాదించి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా సరే, మీకు స్లీప్ ఇంపార్టెంట్. అడుక్కున్నడికైనా అదే నిద్ర, డబ్బు ఉన్నడికైనా అదే నిద్ర, అంబానీకైనా అదే నిద్ర, కింద లో క్లాస్ పూర్ మిడిల్ ఫీల్డ్లో కూడా అదే నిద్ర. కాబట్టి నీట్గా పడుకోండి, ఎవరు చెప్పిన మాటలు వినొద్దు. నీట్గా రెస్ట్ తీసుకోండి. మీ బాడీ ఫుల్ 100% మూడ్లో పనిచేస్తుంది ఖచ్చితంగా. నీట్గా పడుకొని హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ సక్సెస్ అయ్యి మిగతా లైఫ్ని కూడా హెల్దీగా లీడ్ చేయడం ఒకటి. వీళ్ళందరూ చెప్పినట్టు 4 hours 3 hours స్లీప్ పడుకొని అక్కడక్కడ నాప్స్ తీసుకొని పవర్ నాప్స్ అన్నారు. ఈ మధ్యన నాపే ఎక్కువ, ఈ మధ్యన పవర్ నాప్స్ వస్తాయి. వీళ్ళు చెప్పినట్టు పవర్ నాప్స్ తీసుకొని 4 hours 3 hours పడుకొని ఎక్కువ కష్టపడిపోయి తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో ఆనందపడిపోతాం, సుఖపడిపోతాం అని టైప్లోని అనేసుకొని బాగా కష్టపడిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని డబ్బులు వచ్చినా సరే ఈ డబ్బులన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ తగలేసుకొని డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగి చచ్చిపోవడం ఒక రకం. కాబట్టి తక్కువ నిద్రపోవడం కాకుండా నీట్గా మంచిగా పడుకోండి, మంచిగా తినండి, మంచిగా పని చేసుకోండి, మంచిగా ఫ్యామిలీతో మాట్లాడండి, ఫ్యామిలీతో మంచిగా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోండి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. అంతే. ఈ వీడియో అయితే ఇక్కడ దాని చేద్దాం అనుకుంటున్నాను. బాయ్.